ఇదే పోలీసింగ్ ఏం చేస్తారు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? సరే ఆ నలుగురు దొంగలు దొరకలే, ఈ చాతగాని సిపిని ఆ చాతగాని సిఐని ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఇంకా కాపాడుకుంటూ వస్తారా? సొయ్యి ఉందా లేదా మీకేమన్నా? మీకు ఇంకొక సంచలనం చెప్తా ఇవాళ, అసలు మీరు షాక్ అయిపోతారు చెప్తే. ఇలా వెపన్స్తో అయిన ఇన్సిడెంట్ ఎన్ని రోజులు అయింది? ఇవాళకి ఎగ్జాక్ట్లీ 4 days అయింది. ఇవాళకి 5th day. మీకు ఇంకొక సంచలనమైన విషయం చెప్తా, ఇది రాసుకోండి. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద సంచలనం, దయచేసి ఇది అందరూ కూడా మళ్ళా రాయాలి. ఇలా అలుగునూరు చౌరస్తాలో ఈ ఫార్చునర్ వెహికల్ యూపీ బండి యూపీ 16 BC 2900 ఈ ఫార్చునర్ ఒక ప్రముఖ న్యాయవాది హైకోర్టులో పనిచేసే న్యాయవాది ఖాళీద్ అనే న్యాయవాదిని 5వ తారీఖున సాయంత్రము 6 నుంచి 7 గంటల మధ్యలో అలుగునూరు చౌరస్తాలో నలుగురు దుండగులు యూపీ బండిలో వచ్చి వెపన్లు పెట్టి ఆ న్యాయవాదిని హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అలుగునూరు చౌరస్తాలో ఏమి నడుస్తుంది, ఏంది ఇది అసలు? ఇది 5th రోజు. ఇగోండి, ఈ బండి నంబర్ కూడా ఇచ్చినాము. ఈ బండి నంబర్లో మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీది అనేది ఇది పోలీస్ యాప్లోనే. ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాము. ఇగోండి, ఇదే రిసీవ్డ్ కాపీ, ఇదే ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిసీవ్డ్ కాపీ. అసలు లా అండ్ ఆర్డర్ కరీంనగర్ జిల్లాలో ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. దీంతో పాటు ఆ పిటిషనర్ హైకోర్టు న్యాయవాది ఇక్కడ ఆయన పని చేసుకొని ఏదో పనికి వచ్చిండు, కోర్టులో వాదన చేసుకొని పోతున్న సందర్భంలో అలుగునూరు చౌరస్తా దగ్గర వెపన్స్ పెట్టి బెదిరిస్తే తను పిటిషన్లో వెపన్స్ తోని బెదిరించిరు అని పిటిషన్ ఇస్తే ఇదే పోలీసు వాళ్ళు ఆ హైకోర్టు న్యాయవాది మీద ప్రెషర్ పెట్టి, ఇదే పోలీసు వాళ్ళందరూ అది సిపి కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు ప్రెషర్ పెట్టి మీరు వెపన్స్ అనే వర్డ్ అనేది మీరు దయచేసి యూజ్ చేయొద్దు, ఈ వెపన్స్ వర్డ్ అనేది మీరు యూజ్ చేస్తే మీ పిటిషన్ తీసుకోము అని వారిని బెదిరిస్తే వారు పిటిషన్ ఇచ్చిపోయిన తర్వాత ఇలా హైకోర్టు న్యాయవాది ఇలా హైకోర్టులో వేసిండు. ఏమనేసిండు? నేను ఈ పిటిషన్ నన్ను వెపన్స్ తో బెదిరించిర్రు అనేది నేను పిటిషన్ ఇస్తే పోలీసు వాళ్ళు నన్ను ఇయ్యనియలేదు అని ఇలా హైకోర్టులో పిటిషన్ వేసిండు ఆ న్యాయవాది. సిగ్గు, శరము, లజ్జ, మానం ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది, మొత్తం గాడి తప్పుతుంది. ఇదేమైనా బీహార్, తెలంగాణ రాష్ట్రంలో ఒక బీహార్గా ఒక యూపీగా మారుస్తా ఉన్నారా? ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో ఏమి చేస్తా ఉన్నారు? ఈ వెపన్స్ ఏంది, గన్ కల్చర్ ఏంది? ఎగ్జాక్ట్లీ 5 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి 5 days బ్యాక్ వెపన్స్ తోని పిఎంజే జ్యువెలర్స్ లో ఫైరింగ్ అవుతుంది. మళ్ళా ఎగ్జాక్ట్లీ 3 రోజులు అయిపోయిన తర్వాత వెపన్ తోని బెదిరియడం ఏందండి? అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో? ఏం జరుగుతుంది? ఈ యూపీఓలు వచ్చుడేంది, బీఆర్ఓలు వచ్చుడేంది, వెపన్లు పెట్టుడేంది, డైరెక్ట్ గా బెదిరియడం ఏంటిది? దానికి పోలీసు ఏమైనా గడ్డి బీక్తుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంకా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, కేంద్ర హోంమంత్రి అయిన బండి సంజయ్ గారు కావచ్చు, రాష్ట్రంలో హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమి పీకుతున్నారు? గడ్డి పీకుతున్నారా మీరని మేము అడుగుతా ఉన్నాం. గుర్రాల పళ్ళు దోముతున్నారా అని అడుగుతా ఉన్నాం. ఏం నడుస్తుంది కరీంనగర్? అసలు నాకు చాలా షాకింగ్ గా ఉన్నది, నిజంగా భయంగా ఉంది. ఏం పోతుంది, ఎటు పోతుంది, అసలు మన లా అండ్ ఆర్డర్ అనేది ఎటు పోతుంది? దీని మీద మాట్లాడండి. అసలు ఒక ప్రముఖ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే పేరు, చాలా పెద్ద న్యాయవాది అయినా, మామూలు మనిషి కాదైనా, వన్ ఆఫ్ ద సీనియర్ కౌన్సిల్స్ హైకోర్టులో వెపన్లు పెట్టి యూపీ నుంచి వచ్చి చంపేస్తామని కరీంనగర్ నడ్డుబొట్టున మొన్న ఫైరింగ్ అవుతుంది, అలుగునూరు చౌరస్తాలో ఇది అవుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇది అయిన ఇన్సిడెంట్ని ఇప్పటిదాకా సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకో చెప్పలేదు? నేను ఇవాళ ఖచ్చితంగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దొంగల్ని ఇప్పటిదాకా ఎందుకు పట్టుకోలేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా దొంగల్ని ఇప్పటిదాకా పట్టుకోకుండా రాష్ట్రం దాటించినందుకు చేసినట్టు లా అండ్ ఆర్డర్ టోటల్ గాడి తప్పినందుకు ఖచ్చితంగా సిపి గారిని సస్పెండ్ చేయాలి. ఇలా కరీంనగర్ 2 టౌన్ సిఏ గారిని సస్పెండ్ చేయాలి.
వెంటనే కొత్త ఆఫీసర్లను ఇక్కడ నియమించాలి, ఖచ్చితంగా ఈ దొంగల్ని పట్టుకోవాలి. వీళ్ళతోని కాదు, నేను చెప్తున్నాను, వీళ్ళతోని కాదు. మీరేదో కౌశిక్ రెడ్డి క్రెడిట్ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ వస్తుంది. అరే క్రెడిట్ నాకు వద్దా అని క్రెడిట్ మీరే తీసుకోండి. నాకు కావాల్సింది మా కరీంనగర్ జిల్లాలో ప్రజలై క్షేమం కావాలి, వాళ్ళు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటున్నా. ఇలా కరీంనగర్లో ఉన్న వ్యాపారస్తులు అందరూ భయపడతా ఉన్నారు. నాకు కరీంనగర్లో ఉన్న బ్యాంక్ మేనేజర్లు అందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్ని బ్యాంకులు. సార్ మాకు చాలా భయం అవుతుంది, మా బ్యాంకులో క్యాష్ ఉంటుంది, ఇట్లా ఉంటే పరిస్థితి మేము కరీంనగర్లో ఎట్లా బతకాలి అని భయపడతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్. చాలా మంది వ్యాపారస్తులు మాట్లాడుతూ ఉన్నారు నాకు, సార్ లా అండ్ ఆర్డర్ మొత్తం గాలి తప్పిపోయింది, నిజంగా మేము వ్యాపారం చేయాలంటే మాకు భయం అవుతా ఉంది, మేము ఎట్లా కరీంనగర్ పట్టణంలో వ్యాపారం చేయాలి ఎట్లా అని భయపడుతున్నాం. ఇలా కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు అసలు ఇళ్ల నుంచి వాళ్ళ ఉన్న చిన్న చిన్న జ్యువెలరీయో క్యాషో చిన్నపాటు క్యాష్ మధ్యతరగతి వాళ్ళు పెట్టుకోనికి, సార్ మాకు చాలా భయంగా ఉంది, మేము ఏం చేయాలనో అర్థమైతలేదు, కొంచెం మీరు ఇంకా గట్టిగా మాట్లాడండి, దయచేసి గట్టిగా మాట్లాడండి అన్నా అని ఇలా వాళ్ళు ఫోన్ చేసి చెప్పే పరిస్థితికి ఇలా కరీంనగర్లో ఉన్నది. ఇవి పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నట్టు, ఇలా బండి సంజయ్ గారు నిద్రపోతున్నట్టు ఇవి మీరు మాట్లాడండి. ఎస్ బండి సంజయ్ గారు, మీరు పార్లమెంట్ సభ్యులు, మీ సహచర ఎమ్మెల్యే, నేను మాతో పాటు మొత్తం అందరు ఎమ్మెల్యేలను పిలువురి. మీరు హోంమంత్రిగా ఉన్నారు, మేము పిలుస్తున్నాం, మేము ఫోన్ చేస్తున్నాం, నేను కానీ మా గంగ్లా కమలాకర్ గారు కానీ ఫోన్ చేసి రివ్యూ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు ఎట్లా పెట్టరు. మీరు రివ్యూ మీటింగ్ పెట్టండి, పిలవండి. ఎమర్జెన్సీ మీటింగ్లో బండి సంజయ్ గారు ఇలా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో మీరు పెట్టండి. అందరు 7 ఎమ్మెల్యేలను పిలవండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను పిలవండి, బీజేపీ పార్టీ నుంచి మీరున్నారు, రాండి, రేపు రివ్యూ మీటింగ్ పెడదాం. మన కరీంనగర్ జిల్లా ప్రజల శాంతి భద్రత కంటే ఇంపార్టెంట్ ఏది కాదు. అందరం కలిసి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టుకుందాం, రాండి. ఇలా జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, మీరు కూడా రాండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలి కొలదేసిర్రు. పెద్దపల్లిలో దుండగులు పెద్దపల్లిలో ఉంటారు. ఇలా వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు ప్రభుత్వంలో. ఇలా పెద్దపల్లిలో ఆ లాడ్జ్లో దుండగులు వనుకుంటారు, ఆడ స్కెచ్ చేసిపోతారు. మళ్ళా ఆడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు, ఇలా జగిత్యాల్లో ఉన్న ధర్మపురి లాడ్జ్ నుంచి వస్తారు, ఆడున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు. ముగ్గురు మంత్రులు, ఒకరు కేంద్ర మంత్రి, 4 మంత్రులు ఉంటుంది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది, ఒక రివ్యూ మీటింగ్ ఉండదు, ఒక కథ ఉండదు, ఏం మాట్లాడడానికి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, నాలుక చీరేస్తాము, మాకు చీరనికి రాదేమో, మీ ఒక్కరికే చీర వస్తుంది కావచ్చు. నాలుక చీరుడు మీరు మాది కాదు. రేపు ఎన్నికలు వస్తే ప్రజలు మీ నాలుకలు చీరడానికి సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రజలు, బిడ్డ నోరుకుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడు బంద్ చేయండి. ఫస్ట్ ప్రజల గురించి మాట్లాడు. ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజలు మొత్తం భయాందోళన అయి పరిశానలో ఉంటే ఇలా ఒక్క రివ్యూ మీటింగ్ పెడతలేరు.